హాయ్ ఫ్రెండ్స్, మీకు అసలు ర్యాట్ రేస్ అంటే ఏంటిదో తెలుసా? డైలీ మార్నింగ్ అలారం పెట్టుకొని 9కి ఆఫీస్కి వెళ్ళి రాత్రి 7కి ఇంటికి వచ్చి మంత్ ఎండ్లో శాలరీ వస్తుంది. శాలరీ పడగానే బిల్స్ ఈఎంఐస్ పే చేసి ఇంకో మంత్ శాలరీ కోసం వెయిట్ చేయడం. ఇదే ర్యాట్ రేస్ అంటే. ర్యాట్ రేస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, పొట్టకూటి కోసం రోజు మొత్తం పనిచేయడం, పెరిగే ఖర్చుల కోసం ఓవర్ టైం వర్క్ చేయడం, అసలు హ్యాపీనెస్ అనేది లేకుండా మెంటల్ ప్రెజర్లో బ్రతకడం, లీవ్స్ వీక్ ఆఫ్స్ లేకుండా జాబ్ చేయడం, అసలు మన లైఫ్ గోల్ని మర్చిపోయి డబ్బుల వెనకాల పరిగెత్తడం. ఇవన్నీ కూడా ర్యాట్ రేస్ లక్షణాల కిందకే వస్తాయి. ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, మీరు ఈ ర్యాట్ రేస్లో ఉన్నారా లేదా అని. కానీ ఈ వీడియో చూడడం వల్ల మీరు ఈ ర్యాట్ రేస్ నుంచి ఒక్క అడుగు బయటకు వేయగలుగుతారు. ఇప్పుడు అసలు మనం ఈ ర్యాట్ రేస్లో ఎట్లా పడ్డాం, దీని నుంచి మనం ఎట్లా బయటపడాలనో తెలుసుకుందాం. అసలు ఈ ర్యాట్ రేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, స్కూల్స్లో స్టడీస్ కావాలని, డిగ్రీలో మార్క్స్ కావాలని, జాబ్లో స్టేబుల్ శాలరీ కావాలని, తర్వాత మ్యారేజ్, ఫ్యామిలీ, పిల్లలు, అప్పులు, హోమ్ లోన్, కార్ లోన్, ఆ తర్వాత లైఫ్ని మొత్తం ఆ లోన్స్ తీర్చడానికే పనిచేయడం. ఇవేం తప్పు పనులు కావు, కానీ ప్రాబ్లం ఏంటిది అంటే, ఇది మనం ఎంచుకున్న మార్గం అయితే కాదు, ఇది మనకు తెలియకుండానే పడిపోయిన ఒక ట్రాప్. ఈ ర్యాట్ రేస్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం 3 విషయాలు తెలుసుకోవాలి. 1, నీ శాలరీ అనేది లిమిటెడ్. 2, ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. 3, అసలు నిజమైన ఇన్కమ్ అంటే శాలరీ కాదు, ఫ్రీడమ్ అని. నీ శాలరీ అనేది లిమిటెడ్. ఇట్స్ ఎ టైమ్ బేస్డ్ ఇన్కమ్ ట్రాప్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ 9 hours వర్క్ చేస్తున్నాడు, అతని శాలరీ 30,000 ఉందనుకుందాం. ఇంకొక ఎంప్లాయీ 12 hours వర్క్ చేస్తున్నాడు, అతని శాలరీ 45,000 ఉందనుకుందాం. కానీ ఇద్దరూ చెప్పేది ఒకటే, అరే శాలరీ సరిపోతలేదురా మామా అని. ఎందుకంటే శాలరీ పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, వర్క్ అవర్స్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ప్రెజర్ కూడా పెరుగుతుంది. సో మీరు మీ కంపెనీకి ఒక వాల్యుబుల్ అసెట్ లాగా అవుతారు, కానీ మీ లైఫ్కి మాత్రం మీరు ఒక లయబిలిటీ లాగా అవుతారు. ఎట్లా అంటే, మీకు ఒక కొత్త జాబ్ దొరికింది, శాలరీ 30,000 అనుకుందాం. ఏముంది, కొత్త ఫోన్ తీసుకుంటావు, కొత్త ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. మళ్ళా 6 monthsకే నీ శాలరీ 60,000 అయింది. ఉత్త ఉంటావా నువ్వు? కార్ లోన్ తీస్తావు. మళ్ళీ 2 yearsకి నీ శాలరీ 80,000 అయింది. ఖాళీగా ఎందుకుంటావు? ఇప్పుడు హోమ్ లోన్ తీస్తావు. ఆ తర్వాత పిల్లలు, స్కూల్ ఫీజ్, మెడిసిన్స్ ఎక్సెట్రా. నువ్వు తీసుకున్న ఫోను, కారు, లోన్లో ఇల్లు, ఇవన్నీ అసెట్స్ కాదు, ఇవి రెస్పాన్సిబిలిటీస్, నథింగ్ బట్ లయబిలిటీస్. కానీ వీటిని మనం ఆస్తుల లెక్క అనుకుంటున్నాం. శాలరీ పెరిగితే ఒక్క రోజులోనే మనమేం రిచ్ అయిపోము. ఆ శాలరీ ఇంకా మనల్ని ఖర్చుల మీద డిపెండ్ అయ్యేటట్లు చేస్తుంది. మనకు చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించు, డబ్బే నీ లైఫ్ అంటూ నేర్పించరు. కానీ మనం నిజంగా కోరుకునేది డబ్బా కాదు, మనం కోరుకునేది స్వేచ్ఛ, ఫ్రీడమ్. అసలు ఈ స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే ఏంటిది అంటే, మనం జాబ్ చేయకపోయినా సరే మనం బ్రతకగలగడం. మనకి లీవ్స్ కావాలంటే మీ టీఎల్ని లేకపోతే మీ బాస్ని, హెచ్ఆర్ని పర్మిషన్ తీసుకునే అవసరం లేకుండా ఉండడం. మనీ కోసం జాబ్ చేయకుండా ఆ మనీయే మన కోసం పనిచేయేలా చేయడం. అసలు ఈ ఫ్రీడమ్ని పొందాలంటే మనం ఏం చేయాలనో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. డబ్బు ఎట్లా పనిచేస్తుందో నేర్చుకోండి. అంటే అసెట్స్, లయబిలిటీస్కి తేడా ఏంటిదో తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈఎంఐ ట్రాప్లో ఎట్లా పడుతున్నామో తెలుసుకోండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే బుక్స్ చదవండి. లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ద సైకాలజీ ఆఫ్ మనీ, థింక్ అండ్ గ్రో రిచ్, ఇలాంటి బుక్స్ చదవండి. సెకండ్ది పాసివ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయండి. అసలు పాసివ్ ఇన్కమ్ అంటే మీరు జాబ్ చేయకపోయినా కానీ మీ బ్యాంకులోకి డబ్బు రావడం. ఎట్లా అంటే, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, సిప్లో మంత్లీ డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేయండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి,
ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి, లేకపోతే బ్లాగ్స్ చేయండి. ఒక్కసారి ఈ సిస్టమ్ని గిట్లా మీరు సెట్ చేస్తే మీరు నిద్రపోయినా కూడా డబ్బు అనేది మీకోసం పనిచేస్తుంది. అసెట్స్ కొనండి, లయబిలిటీస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లాట్ కొనండి, నెక్స్ట్ డేనే దాని వాల్యూ పెరిగిపోతుంది. లోన్లో కారు కాదు. ఒక స్టాక్ కొనండి, దాని నుంచి డివిడెంట్ వస్తుంది. ఈఎంఐలో కొత్త ఫోన్ కాదు. తక్కువ ఖర్చుతోనే బ్రతకండి, ఎందుకంటే మీ ఇన్కమ్ పెరిగితే ఖర్చులు పెంచాల్సిన అవసరం ఏమీ లేదు. 50-30-20 బడ్జెట్ రూల్ని పెట్టుకోండి. మీ శాలరీ ఆర్ ఇన్కంలో 50% ఆఫ్ శాలరీని ఇంట్లో అవసరాలకి, 30% ఆఫ్ శాలరీని సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్కి, 20% ఆఫ్ శాలరీని మీ ఖర్చులకు వాడుకోండి. క్రెడిట్ కార్డ్ ట్రాప్లో అస్సలు పడకండి. ఒక్కసారి నేను చెప్పినవి గుర్తుంచుకోండి. ఫస్ట్, ఫైనాన్షియల్లీ ఎడ్యుకేట్ అవ్వండి. సెకండ్, పాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయండి. థర్డ్, ఫోకస్ ఆన్ అసెట్స్ ఓన్లీ. ఫోర్త్, ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ రూల్ పెట్టుకొని బ్రతకండి. ఇప్పటి వరకు చెప్పుకున్నవి ప్రాక్టికల్గా కానీ చేయగలిగితే మీరు ఈ ర్యాట్ రేస్ నుంచి తొందరగా బయటపడతారు. డోంట్ జస్ట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. థ్యాంక్ యూ. జై హింద్.